కృష్ణా జిల్లా మచిలీపట్నం గత ప్రభుత్వం విలీనం పేరుతో ఆర్టీసీని నష్టాల ఊపిరిలో కూర్చేశారని రాష్ట్ర మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మచిలీపట్నం ఆర్టీసీ డిపో నుండి హైదరాబాద్ బిహెచ్ఈఎల్ విజయవాడకు నూతనంగా ఏర్పాటు చేసిన నూతన సర్వీసులను శుక్రవారం ఉదయం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ఆర్టీసీకి పూర్వ వైభోగం తీసుకొచ్చే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా నూతన సర్వీసుల ప్రారంభానికి శ్రీకారం చుడతామన్నారు. మనందరికీ తెలుసు, గతంలో ఆర్టీసీకి అన్ని విధాలా కూడా సహకరించింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. కార్మికుల పట్ల మరి ఆ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం, ఆర్టీసీని బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. కానీ గత 5 సంవత్సరాలు ఆర్టీసీ సోదరులు పడినటువంటి కష్టాన్ని కళ్ళారా మేము చూసాం. విలీనం పేరుతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి నిజంగా చాలామంది ఎందుకు ఇలా జరిగిందని చెప్పి చాలా బాధలు పడ్డారు. ఇవాళ అవన్నీ కూడా ప్రక్షాళన చేసుకున్న భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్తా ఉంది. మనందరికీ తెలుసు, గతంలో ఏఎన్ఎల్ సర్వీసెస్ ఉన్నాయి 2014 ముందు కేవలం 9 కోట్లే ఉండేది ఆదాయం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆ రోజున ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సాంబశివరావు గారు కూడా దాన్ని ఆచరణలో పెట్టడం వల్ల దాదాపు 280 కోట్ల రూపాయలు కేవలం కార్గో సర్వీసెస్ ద్వారా ఏఎన్ఎల్ పార్సెస్ ద్వారా వచ్చిందంటే అది ఒక దార్శనికుడు ముందు చూపు వల్ల వస్తుందనే దానికి ఇదే ఒక నిదర్శనం. మరి అటువంటి కార్యక్రమాలు రేపు మళ్ళీ ఆర్టీసీని బలోపేతం చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి సంయుక్తంగా పనిచేస్తామని ఆర్టీసీ కార్మిక సోదరులందరూ కూడా హామీ ఇస్తూ, ముఖ్యంగా మన మచిలీపట్నం నుంచి దాదాపు చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఆటోలు వచ్చాక కొంత ఇబ్బంది అవుతా ఉంది. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాల్లో భాగంగా త్వరలోనే ఆడబిడ్డలకి ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడు అస్తవ్యస్తం చేస్తారు ఈ ప్రభుత్వం. 2014కి ముందు చంద్రబాబు ఆదేశాలతో ఏఎన్ఎల్ సర్వీస్ ద్వారా 280 కోట్లకు ఆదాయాన్ని పెంచడం జరిగిందన్నారు. हिरण्मयीं लक्ष्मीं जातवेदो भवावः आर्द्रां विकरणीं निष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो भवावः तां महावः जातवेदो लक्ष्मीमनवगामिनीं तस्यां हिरण्यं प्रोदङ्गा भवदास्योऽस्मान् विज्ञेयम्